వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ ఎంఆర్ కృష్ణమోహన్. శ్రీరామచంద్రుడి జీవిత చరిత్ర ప్రజలకు పాలకులకు ఆదర్శనీయం. అన్నమయ్య జిల్లా రాయచోటి టౌన్ కొత్తపేట శ్రీ 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 కోదండ రామాలయం నందు శ్రీరామ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి వేరే సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రలయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రతి మనిషి యొక్క జీవన విధానంలో నైపుణ్యత, ప్రశాంతమైన జీవనం, ఐక్యత భావం పెంపొందించడానికి శ్రీరాముని యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ప్రపంచ మానవాళికి ఇచ్చిన సందేశం ధర్మం, న్యాయం, సత్యాన్ని ఆచరించాలని, ప్రతి ఒక్కరూ సేవభావం కలిగి ఉంటారని, హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌశల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడని, త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వాసు నక్షత్రం కర్కటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడని, అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారని, ఈ రోజు హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని తెలియజేశారు. మన సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇచ్చారు అనేటువంటి దానిపైన మనం ఒక సమాచారాన్ని మన డిఎస్పీ గారితో తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే కృష్ణ సార్, ఈరోజు శ్రీరామనవమి యొక్క వేడుకలు మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఒక ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని కలిగినటువంటిది కాబట్టి ఈరోజు ఆయన అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరి ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా కేంద్రం వరకు కూడా ప్రజలందరూ ఈరోజు శ్రీరామనవమి యొక్క వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి శుభాకాంక్షలు, ఆయన ఏ విధంగా ఆదర్శంగా నిలబడినారు ప్రజలకు కానీ పాలకులకు కానీ అనేది ఒక సమాచారం. ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన రాయచోటి సబ్ డివిజన్లో ప్రతి పల్లెల్లో, వాడవాడలో, అన్ని చోట్ల కూడా ఈ శ్రీరామనవమికి సంబంధించి ఉత్సవాలు జరుగుతున్నాయి. మన పోలీసు యంత్రాంగం తరఫున కూడా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది, అన్ని చోట్ల సజావుగా జరిగేదానికి. ముఖ్యంగా మనం ఈరోజు శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి ఆయన పాలన కానీ, ఆయన యొక్క చరిత్ర కానీ, యుద్ధ చరిత్ర కానీ అందరికీ కూడా ఆదర్శయోగంగా ఉండడం వలన ఇప్పటికి కూడా మనము ప్రతి శ్రీరామనవమి పండుగనప్పుడు మనము పూజిస్తూ కొనియాడుకుంటున్నాం. మనము ఒక తల్లిదండ్రికి కొడుకుగా తండ్రి యొక్క మాట జవదాటకుండా, తల్లి మాట జవదాటకుండా, అదే రకంగా సీతమ్మ తల్లి విషయంలో కూడా అతను ఏకపత్ని వ్రతుడుగా ఉండి, తర్వాత ఒక సుగ్రీవునికి ఒక స్నేహితునిగా అతను కట్టుబడి ఉండడం, తర్వాత ఒక ప్రజలకు కూడా అతను ప్రజారంజకమైన పాలన చేయడం, ఇన్ని రకాలుగా ప్రతి పాత్రలో శ్రీరామచంద్రమూర్తి అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఈ మనమందరం కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క పాలనలో ఆ యొక్క మనం గుర్తిస్తూ ధర్మంగా, నీతిగా, ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి మనం రాబోయే దినాల్లో కూడా ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా పెట్టుకొని మన యొక్క దైనందిన జీవితంలో కూడా, మన యొక్క రోజువారీ జీవితంలో కూడా స్మరించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా యువత అనేటువంటి వాళ్ళు కూడా కొంచెం మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసయి మరి వారి యొక్క జీవితాల్లో కూడా కొంచెం ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. వీరికి ఇచ్చేటువంటి సందేశం సార్ ఒక్క నిమిషం. మీరు కరెక్ట్ అడిగారు. మనం ఈ సందర్భంగా కూడా, ఈ పండుగ సందర్భంగా కూడా మనం ముఖ్యంగా యువతకు తెలియజేసేది ఏమంటే, ఈ యొక్క దుర్వ్యసనాలకు లోనయ్యి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకసారి శ్రీరామచంద్రమూర్తి చరిత్రను తెలుసుకుంటే మనం ఎంత ఆదర్శవంతంగా, ఏ రకంగా ఉండాలని చెప్పి మనకు స్ఫూర్తి అనేది కలుగుతూ ఉంది. మన యువతకి మనం పోలీస్ తరఫున ఇచ్చే సందేశం ఏమంటే,
వాళ్ళు ఇటువంటి వ్యసనాలందరికీ అన్నిటికీ దూరంగా ఉండి వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవాలంటే ఈ యొక్క శ్రీరాముని చంద్రమూర్తి యొక్క ఆయన యొక్క చరిత్రను ఆదర్శంగా తీసుకొని మన యొక్క జీవితంలో ముందుకు పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.